ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కరెక్ట్ వేలో ఎలా డ్రా చేయాలో చెప్పబోతున్నాను. సో అప్పుడు మీ చార్ట్స్ ఇలా కనిపించవు. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్స్లో చెప్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి ఒక మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. 99% ట్రేడర్స్ దీన్ని రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు. సో అయితే దీని గురించి తెలుసుకోవడం ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఒక్కసారి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తెలిసాయి అనుకోండి, మన ట్రేడ్ విన్ అవ్వడానికి హై విన్ రేట్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ప్రైస్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయింది చూడండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ప్రైస్ ఈ లెవెల్కి రీచ్ అయినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఒక పాసిబుల్ ట్రేడ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. అందుకే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ట్రేడింగ్లో ఎప్పుడూ ఇంపార్టెంట్. అయితే కొంతమంది ట్రేడర్స్ కామన్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే అవసరం లేనని లైన్స్ డ్రా చేస్తున్నారు. చూడండి, ఇవి చూడడానికి ఎంత కన్ఫ్యూజన్గా ఉన్నాయో. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే మన అనాలిసిస్ని ఈజీ చేయాలి, కానీ ఇది చూడండి ఎంత కాంప్లెక్స్గా ఉందో. అయితే ఇన్ని లెవెల్స్ వాళ్ళు ఎందుకు డ్రా చేస్తున్నారంటే వాళ్ళు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రూల్స్ ఫాలో అవ్వట్ల. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేయాలి అంటే ఆ లెవెల్ నుంచి మనకి మల్టిపుల్ రిజెక్షన్స్ కనిపించాలి. సో ఈ చార్ట్లో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైస్ అనేది 3 సార్లు డౌన్కి వచ్చింది, రివర్స్ అయింది, డౌన్కి వచ్చింది, రివర్స్ అయింది, డౌన్కి వచ్చింది, రివర్స్ అయింది. ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ని డ్రా చేయొచ్చు. అలాగే మనం దీన్ని పైన కూడా చూడొచ్చు. ప్రైస్ పైకి పోయిన ప్రతిసారి రివర్స్ అయి కిందకు వస్తుంది. ఇక్కడ నుంచి మనకి మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఒక మనం రెసిస్టెన్స్ లెవెల్ని డ్రా చేయాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ చార్ట్ చూడడానికి ఇలాగుంటే అక్కడ ఎటువంటి రిజెక్షన్స్ లేకపోతే అప్పుడు మనం సెకండ్ రూల్ని అప్లై చేయాలి. మూవ్ డ్రాస్టికల్లీ ఫ్రమ్ స్వింగ్ హై లేదా లో. అంటే స్వింగ్ హై నుంచి పూర్తిగా దూరంగా జరగటం. ఈ చార్ట్లో చూసినట్లయితే మనకి ఎటువంటి మల్టిపుల్ రిజెక్షన్స్ లేవు, కానీ మనం చూసినట్లయితే ప్రైస్ స్వింగ్ హైని ఏర్పరిచి దాని నుంచి దూరంగా కిందికి జరుగుతుంది. సో అప్పుడు మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ని డ్రా చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఎటువంటి మల్టిపుల్ రిజెక్షన్స్ లేవు, కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ని డ్రా చేయొచ్చు. ఎందుకంటే ప్రైస్ కిందకు వచ్చి స్వింగ్ లోని ఏర్పరిచి ఇక్కడ నుంచి దూరంగా జరుగుతుంది కాబట్టి. ఇంకా మూడో రూలు, ఏ లైన్ కెన్ బి బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అంటే ఒక లైన్ సపోర్ట్ లాగా మరియు రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఈ చార్ట్లో చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ప్రైస్ అనేది పైకి వెళ్ళి అక్కడ నుంచి చాలాసార్లు కిందకి రివర్స్ అయింది. సో అందుకే మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ని గీసాం. అయితే ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ లెవెల్ని ఒక సపోర్ట్ లెవెల్ లాగా మార్చుకొని 2 సార్లు అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి పైకి వెళ్ళింది. సో ఓవరాల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ లాగా పనిచేసింది. రెసిస్టెన్స్ అంటే పైనున్న లెవెల్ని రెసిస్టెన్స్ అంట. సపోర్ట్ అంటే కింద నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది కాబట్టి కిందున్న లెవెల్ని సపోర్ట్ అంట. సో ఇంకా ఈ 4వ రూలు మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, క్లోజ్ టు ద కరెంట్ ప్రైస్. అంటే కరెంట్ ప్రైస్కి లెవెల్స్ అనేవి దగ్గరగా ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ చార్ట్లో చూడండి, క్లియర్గా సపోర్ట్ లెవెల్ ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. కరెంట్ ప్రైస్కి లెవెల్స్ దగ్గరగా ఉండడం అంటే ఇదే. చూడండి, కరెంట్ ప్రైస్కి దూరంగా ఉన్న లెవెల్స్ని పిక్ చేసుకోవద్దు. ఇలాంటి లెవెల్స్ మన రూల్స్ ప్రకారం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఉన్నా కానీ కరెంట్ ప్రైస్కి దూరంగా ఉంటే లెవెల్స్ని డ్రా చేయొద్దు. ఎందుకంటే మనకి పనికొచ్చే లైన్స్ మాత్రమే డ్రా చేసుకోవాలి. వాటికంటే ఎక్కువగా లైన్స్ మనం డ్రా చేసుకున్నామే అనుకోండి, చార్ట్ని చూడడంలో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇప్పుడు మనం ఈ నేర్చుకున్న టెక్నిక్స్ అన్ని రియల్ టైంలో అప్లై చేద్దాం. చూడండి, ఇక్కడ ఇది AUD USD చార్ట్. పైన చూసుకుంటే మనకు ఒక ఏరియా ఉంది. ప్రైస్ పైకి వెళ్ళింది, అక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఇది మన ఫస్ట్ క్రైటీరియాలోకి ఫిట్ అవుతుంది. అదేంటంటే మూవ్ అవే డ్రాస్టికల్లీ. ప్రైస్ అనేది స్వింగ్కి దూరంగా జరగటం. అంతేకాకుండా ఈ లెవెల్కి కరెంట్ ప్రైస్ అనేది దగ్గరగా ఉంది. తర్వాత చూస్తే ఈ లెవెల్ దగ్గర మనకి ప్రైస్ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఫస్ట్ క్రైటీరియా మూవ్ అవే డ్రాస్టికల్లీ, అంటే ప్రైస్ దానికి దూరంగా జరగటం. ఈ క్రైటీరియా ఫిట్ అయింది. రెండోది మల్టిపుల్ రిజెక్షన్స్. ఈ లెవెల్ నుంచి ప్రైస్కి మల్టిపుల్ రిజెక్షన్స్ దొరికాయి. అండ్ అంతేకాకుండా ఈ లైన్ సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా 2 విధాలుగా పనిచేసింది. అండ్ ఫైనల్గా ఈ లెవెల్స్ అనేవి రీసెంట్గానే ఫామ్ అయ్యాయి. సో ఇంకొక చార్ట్లో ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ మనకి ఒక లెవెల్ కనిపిస్తుంది. ప్రైస్ అనేది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది.
సో ఫస్ట్ క్రైటీరియా, స్వింగ్ హై నుంచి ప్రైస్ అనేది దూరంగా జరిగింది. తర్వాత ఈ లెవెల్ నుంచి మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చాయి. అండ్ అంతేకాకుండా ఈ లెవెల్ కరెంట్ ప్రైస్కి దగ్గరగా ఉంది. అందుకే మనకి ఈ లెవెల్స్ కనిపిస్తున్నా కానీ డ్రా చేయలేదు, ఎందుకంటే ఇవి కరెంట్ ప్రైస్కి దూరంగా ఉన్నాయి కాబట్టి. సో అంతేకాకుండా కింద మనకి ఇంకొక లెవెల్ కూడా దొరికింది. ఇక్కడ ప్రైస్ కిందకు వచ్చి మళ్ళీ డ్రాస్టికల్గా మూవ్ అయింది. అంతేకాకుండా మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చాయి. అలాగే ఇది కూడా కరెంట్ ప్రైస్కి దగ్గరగా కూడా ఉంది. సో ఇలానే నేను సపోర్ట్ అనే రెసిస్టెన్స్ లెవెల్ని డ్రా చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం యూరో ఏయుడి చార్ట్ని చూస్తున్నాం. దీన్ని మనం చూడగానే కరెంట్ ప్రైస్కి దగ్గరగా ఉన్న ఈ లెవెల్ కనిపించింది. ఇక్కడ మనకి మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ క్రైటీరియా ఫిట్ అయింది. నెక్స్ట్ ప్రైస్ అనేది స్వింగ్ హై నుంచి డ్రాస్టికల్గా దూరంగా జరిగింది. సో ఫైనల్గా ఈ లెవెల్ మన కరెంట్ ప్రైస్కి దగ్గరగా ఉంది. అలాగే మనం ఈ మధ్యలో చూస్తే మనకి ఇంకొక లెవెల్ కనిపిస్తుంది. సో మనకి ఈ లెవెల్ నుంచి మల్టిపుల్ రిజెక్షన్స్ కిందకి పైకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి ఈ లెవెల్ ఏమవుతుంది, సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా రెండు విధాలుగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ లెవెల్ కూడా కరెంట్ ప్రైస్కి దగ్గరగా ఉంది. అందుకే మనం కింద ఈ లెవెల్ని డ్రా చేయలేదు, ఎందుకంటే ఇది కరెంట్ ప్రైస్కి దూరంగా ఉంది కాబట్టి. సో ఇలాగే నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని డ్రా చేస్తూ ఉంటాను. మనకి పనికొచ్చే లెవెల్స్ని మాత్రమే మనం డ్రా చేసుకోవాలి. అలా కాకుండా దొరికిన లెవెల్స్ అలా డ్రా చేసుకుంటూ పోతే మన చార్ట్ని మనం అనాలిసిస్ చేయటంలో కష్టమవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఈ వీడియో నచ్చితే మీకు గనక వాల్యుబుల్గా ఉంటే ఒక లైక్ వేసుకొని మరిన్ని ట్రేడింగ్ లెర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.